నమస్తే వింటీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, రష్యాలోని 5642 మీటర్ల ఎత్తైన మౌంట్ ఎల్బ్రోస్ శిఖరాన్ని అధిరోహించి 100 మీటర్ల జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ జాతీయ గీతాన్ని ఆలపించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన ఏలూరు రూరల్ ఎస్ఐ వేముల వెంకటేశ్వరరావును జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ అభినందించారు. మంగళవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్ఐ వెంకటేశ్వరరావు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆయన్ను ఘనంగా సత్కరించారు. భువనగిరి రాక్ క్లైంబింగ్ స్కూల్, లడక్ లోని ఇంటర్మీడియట్ ఎక్స్పెడిషన్ ట్రైనింగ్, డార్జిలింగ్ లోని హిమాలయన్ మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందిన వెంకటేశ్వరరావు ఎల్బ్రోస్ శిఖరంపై ఏపీ పోలీస్ లోగోతో పాటు డీజీపీ, ఎస్పీ చిత్రాలను ప్రదర్శించారు. గతంలో ఉన్న 78 మీటర్ల రికార్డును అధిగమించి 100 మీటర్ల జాతీయ పతాకాన్ని ప్రదర్శించడం అభినందనీయమని ఎస్పీ అన్నారు. ఈ ఘనత ఏపీ పోలీస్ శాఖ గర్వకారణమని, భవిష్యత్తులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ వై ప్రసాదరావు, డీఎస్పీ సిరిడి శ్రావణ్ కుమార్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పిలిచి మరి ఏలూరు చాలా కష్టపడి చేస్తారు సార్. బేసిక్ మౌంటైన్ కోర్స్ చేయాలి. సార్ది బాబు రే బాబా నీకు ఇచ్చినారా? విజయానికి సహకరించిన ఏలూరు జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్ సార్ ఐపీఎస్ గారికి మరియు ఏలూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్ సార్కి, అలాగే ఏలూరు రూరల్ సిఐ గారు రామకృష్ణ గారికి, కైకలూరు రూరల్ సిఐ గారు రవికుమార్ గారికి మరియు నా పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరికి కూడా ధన్యవాదాలు. ముందుగా నేను ఎవరెస్ట్ లక్ష్యంగా పెట్టుకొని ఈ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా యూరప్ ఖండంలో ఎత్తైన శిఖరమైన మౌంట్ ఎల్బ్రోస్ పర్వతం రష్యాలో ఉంటుంది. దీన్ని -30 డిగ్రీ సెల్సియస్లో బాగా విపరీతమైన చలిగాలుల మధ్య అధిరోహించడం జరిగింది. దీనిలో అధిరోహించడంతో పాటుగా 100 మీటర్ల భారత జాతీయ పథకాన్ని 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మౌంట్ ఎల్బ్రోస్పై ప్రదర్శించడం జరిగింది. ఇది భారతదేశంలోనే అంతకుముందు గతంలో 78 మీటర్ల రికార్డుని బ్రేక్ చేయడం జరిగింది. చాలా ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నా కూడా దృఢ సంకల్పంతో, నేను తీసుకున్న శిక్షణతో, అందరి ప్రోత్సాహంతో, నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఈ పర్వతాన్ని నేను కష్టసాధ్యమైన కూడా అధిరోహించడం జరిగింది. దీని శిఖరానికి చేరుకునే సమయంలో విపరీతమైన చలిగాలులు, -30 డిగ్రీ సెల్సియస్, ఎడ్జిపై నడవటం చాలా కష్టంతో కూడుకున్న పని అయినా కూడా చాలా ముందుగా తీసుకున్న శిక్షణ వల్ల నేను అధిరోహించడం జరిగింది. భవిష్యత్తులో కూడా అందరి సహాయ సహకారాలతో మౌంట్ ఎవరెస్ట్ను కూడా అధిరోహిస్తానని తెలియజేస్తున్నాను.